బస్సు ప్రమాద మృతుల్లో చిత్తూరు జిల్లాకు చెందిన వారు 5గురు ఉండగా బెంగళూరుకు చెందిన 2, తిరుపతి, తెనాలికి చెందిన వారు ఒక్కొక్కరికి చొప్పున ఉన్నారు. ఇక చింతూరు పోలీసులతో సమన్వయం చేసుకున్న చిత్తూరు పోలీసులు మృతులతో పాటు క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. మృతి చెందిన వారితో పాటు గాయపడ్డ వారిలో చిత్తూరు గిరింపేట మరాఠీ వీధికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో జరిగినటువంటి ఒక బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి చిత్తూరు వాసులు మొత్తం ఈ యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి 9 మంది చనిపోయారు. ప్రస్తుతం మన చిత్తూరు నగరంలో గిరింపేటలో ఉన్నటువంటి మరాఠీ వీధికి చెందిన వాళ్ళే ఎక్కువగా ఈ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళినట్టుగా సమాచారం. వీరిలో 9 మంది చనిపోయారు. 9 మంది కూడా వీరిలో మెజారిటీ ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఈ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వీధికి చెందినటువంటి మరాఠీ వీధికి చెందినటువంటి నాగేశ్వరరావు, ఇటు శ్రీకళ రిటైర్డ్ టీచర్ చనిపోవడం జరిగింది. చిత్తూరుకు సంబంధించినటువంటి 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ మనకు నెట్టి కంటే గారు, మహేష్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తా ఉంటే ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి సార్? సార్, ఇక్కడ వచ్చి దాదాపు 32 మందితో బస్సు బయలుదేరింది. ఇది మురకంబట్టుకు చెందిన ఏవిఎం రామ్మూర్తి గారిది. దానిని వజ్రం అనే అతను టూర్ ఆపరేటరు. అతను ఈ ఆపరేషన్ కోసము 32 మందిని 2 డ్రైవర్లతో తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక కుక్కు దొరబాబు అనే అతనితో, అతను మధు ప్రసాద్ అనే వాళ్ళు డ్రైవర్లు, వజ్రం అనే అతను టూర్ ఆపరేటర్గా, దొరబాబు అనే అతను కుక్కుగా బయలుదేరినారని. వాళ్ళ ఫోన్లు ఏవి పని చేయడం లేదు, అక్కడ పనికి కూడా రావడం లేదు. మేము వాళ్ళ వివరాలను బట్టి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోతే వజ్రమణి ఇంట్లో వాళ్ళ భార్య తప్ప ఎవరూ లేరు. ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ భర్త రాసిన డైరీని తీసుకొని పేర్లన్నీ కలెక్ట్ చేసాము. అంతలోపల 2 టౌన్ సిఐ గారు వచ్చి మన చింతూరు ఎస్ఐ గారితోనూ సిఐ గారితోనూ మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఫోటోలు తెప్పించుకోవడం జరిగింది, చనిపోయిన వ్యక్తులవి. ఆ ఫోటోల ఆధారంగా గుర్తుపడితే మనకు చిత్తూరు టౌన్లో 2, పలంనేరు టౌన్లో 2 మరియు తవనంపల్లి మండలంలో 1 చనిపోయిన వాళ్ళు మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు బెంగళూరుకు చెందిన వారు 2, తెనాలికి చెందిన వారు 1, తిరుపతికి చెందిన వారు 1గా గుర్తించినారు. మిగిలిన ఇంజూర్డ్ యొక్క పేర్లు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. ఓవరాల్గా చూస్తాను తెలిసినటువంటి కొద్ది సమయంలోనే చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలిగారు సార్. ఓవరాల్గా చూస్తా ఉంటే వాళ్ళ వివరాలు ఏమున్నాయి సార్? సార్, ఒకటి వచ్చేసి మనకు మెయిన్గా మా డిఎస్పీ గారు, ఆ చింతూరు ఇన్స్పెక్టరు, ఎస్ఐ గారు కూడా ఇమ్మీడియట్లీ ఫోటోలు చేయడం చాలా ఈజీ అయింది. వెంటనే మేము ఏదైతే కొండమిట్ట లేదా ఈ మరాఠా వీధిలో ఫస్ట్ వీధి అని మనకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది, అంతే తప్ప లిస్టు లేదు. వీధికి వచ్చి ఇంటింటిని ఒక్కొక్కరిని అడగగా ఒక్కసారిగా అందరూ బయటకు వచ్చి కొంత భయభ్రాంతులకు గురయ్యారు. సో ఎవరెవరంటే మా పలానా వాళ్ళని మేము ఈ విధంగా మా వాళ్ళు చనిపోయి ఉన్నారేమో చెప్పండి సార్ అంటే, ఈ చెప్పే క్రమంలోనే డిసీజ్ సంబంధించి ఎవరైతే మన పోలీసులు ఒక హోంగార్డ్ ఉన్నాడో వాళ్ళ అక్క బావ అని నా దగ్గర రావడం జరిగింది. వెంటనే ఆ ఫోటోలు చూపించడం, పక్కన వాళ్ళు కూడా వెరిఫై చేయడం. ఒక లేడీకి అయితే ఎవరు కూడా ఇండియాలో లేరు, ఆమె కొడుకు అమెరికాలో ఉన్నాడని తెలిసింది. సో వెంటనే ఆ ఇంట్లో కింద బాడుకున్న వాళ్ళని పిలిపించి ఫోటో చూస్తే ఎస్ సార్ ఏమని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ 1 by 1 పేర్లు ఐడెంటిఫై చేస్తే పలమనేరు టౌన్కి సంబంధించి భార్యాభర్తలు 2 చనిపోయారు. అట్లాగే ఇక్కడ మనం ప్రజెంట్ నిల్చున్నటువంటి మరాఠా వీధిలో 2 చనిపోయారు. ఎదురెదురు ఇంట్లో 2 కూడా ఏజ్డ్ పీపుల్. వాళ్ళకి అందరినీ కూడా అలర్ట్ చేసి వాళ్ళ రిలేటివ్స్ని ఇమ్మీడియట్లీ ఆ ప్రదేశానికి, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్లేదానికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. రిమైనింగ్ వాళ్ళ బంధువులు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చిత్తూరుకు సంబంధించినటువంటి సి నెట్టికంటే సార్ చెప్పినటువంటి ప్రాథమిక వివరాలు బట్టి మొత్తం చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు అయితే 5 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క చిత్తూరు నగరంలో ఉన్నటువంటి యొక్క గిరింపేట మరాఠా స్ట్రీట్కి సంబంధించిన వాళ్ళు ఏదైతే శ్రీకుమారి, ఇటు నాగేశ్వరరావు, వీరిద్దరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా చెప్తున్నారు. మరోవైపు పలమనేరు పట్టణంలో 2 ఒక భార్యాభర్తలు చనిపోవడం జరిగింది. ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి తవనంపల్లి, మొత్తం చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం 5 మంది ప్రాణాలు కోల్పోయారు. బెంగళూరు సిటీకి సంబంధించి 2, ఇటు తెనాలికి సంబంధించిన వాళ్ళు 1, తిరుపతి నగరానికి సంబంధించిన వాళ్ళు 1, మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మరాఠా వీధిలో ఈ యొక్క నాగేశ్వరరావు గారి ఇల్లు ఇది. ప్రస్తుతం ఈయన కూడా చనిపోయారు. ఆయన భార్య మాత్రం తీవ్ర గాయాలతో ప్రస్తుతం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శ్రీకుమారి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క వెనుక వైపు ఉన్నటువంటి ఈ ఇల్లు, వారి యొక్క కుమారుడైతే అమెరికాలో ఉన్నారు. రిటైర్డ్ టీచరు శ్రీకుమారి, ఆమె యొక్క కుమారుడికి అయితే సమాచారం అందించారు. ఈ యొక్క ఇంట్లోనే ఆమె ఉంటుంది. ఆ హౌస్ ఓనర్ ఆమె కింద రెంట్కి ఇచ్చినటువంటి వాళ్ళకి సమాచారం అందించారు. ఈ యొక్క ఇంట్లో వారి యొక్క బంధువులకు సమాచారం అందించడం ద్వారా శ్రీకుమారి బంధువులకు అయితే ఆమె చనిపోయిన విషయాన్ని సమాచారం అందించారు. వారు మిగిలినటువంటి తీవ్ర గాయాలతో పాలైన వాళ్ళైతే ఈ యొక్క మరాఠా స్ట్రీట్కి చెందిన వాళ్ళు చాలామంది అయితే క్షతగాత్రులుగా ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.